40 రోజులు కూడా ప్రభు సన్నిధిని అనుభవిస్తూ ప్రభు యొక్క వాక్యమును ధ్యానిస్తూ ప్రభు నామమును స్మరిస్తూ ప్రభుతో మరి కలిసిపోయి ప్రభు యొక్క శక్తిని పొందుకుంటూ ఈ జీవిత యాత్రలో మనము దేవునికి ఇష్టమైన బిడ్డలుగా జీవించుటకై మనలను మనము సిద్ధపరుచుకునేటువంటి దినాలు. దేవునికి స్తోత్రము చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవునికి ఇష్టమైన బిడ్డలుగా ఉండాలి అంటే మనలో ఏముండాలి అంటే విశ్వాసం ఉండాలి. ఏముండాలి? విశ్వాసం. పరిశుద్ధ గ్రంథములో నుంచి హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 6వ వచనములో ఒక వాక్య భాగాన్ని మనము చదువుకుని కొద్ది నిమిషాలు దేవుని యొక్క మాటలను ధ్యానించుకుందాం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. దయతో గమనించండి. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టులై ఉండుట అసాధ్యం. కనుక ఈరోజు క్రైస్తవ జీవితములో కనుమరుగైపోతున్నటువంటిది ఏమిటంటే విశ్వాసం. అందరూ కూడా వేషధారణ వేస్తున్నారు. వేషధారణతో ప్రభు సన్నిధికి వస్తున్నారు. వేషధారణతో ప్రభువును ఆరాధిస్తున్నారు. వేషధారణతో ప్రభు యొక్క వాక్యమును వింటున్నటువంటి నేటి దుర్దినములలో మనము విశ్వాసమును కలిగుండుటకై, విశ్వాసమును సంపాదించుటకై మనలను మనము సరిచేసుకోవాలి. ఎందుకంటే మనము ఎంత రెడీ అయినా ఎక్కడో ఒక చోట లోపం ఉంటుంది. పౌడర్ ఎక్కువ అవడమా, జుట్టు వికారముగా పడిపోవటమా, లేకపోతే మన యొక్క డ్రెస్సు మరి సరైన ఆ రీతిలో కనబడకపోవటం ఉంటుంది. మనం ఏం చేస్తామంటే ఫైనల్ టచ్అప్, అద్దం ముందుకు వెళ్తాము, ఒకసారి అలా మనము చూసుకుంటాం. చూసుకుని అప్పుడు మనం ఏం చేస్తామంటే బయటకు రావడానికి ప్రయత్నము చేస్తాం. అలాగే ఈరోజు మన యొక్క విశ్వాస జీవిత యాత్రలో మనము దేవునికి ఇష్టులైన బిడ్డలుగా ఉండుటకు మనలను మనము సిద్ధపరచుకోవాలి. నేను ఒక చిన్న కథ చెప్తాను, పిల్లలు వినండి. అనగనగా ఒక ఊరిలో ఒక చక్కని అందమైన పాప ఉంది. ఆ పాప చాలా భక్తి కలిగినటువంటి పాప. చాలా మరి వాక్యం పట్ల, పాస్టర్ గారు చెప్పే మాటల పట్ల చాలా ఆసక్తి కలిగినటువంటి బిడ్డ. ప్రతి ఆదివారం చక్కగా సండే స్కూల్కి వెళ్తుంది, ఆరాధనకి వెళ్తుంది. అలాగే శనివారం కూడా మరి విజ్ఞాపన ప్రార్థనా కూడిక, సిద్ధపాటు కూడికి వెళ్తూ ఉంటుంది. ఈ రీతిగా ఆ చిన్న బిడ్డ చాలా చక్కగా మందిరములో పెరుగుతూ ఒక మంచి మరి తలాంతులను కలిగి ప్రభువును ఆరాధిస్తూ ప్రభువును మహింపరుస్తూ ప్రభు కొరకై ఎంతో చక్కగా జీవిస్తున్నటువంటి ఆ పాప ఒకరోజు దైవజనులు పాస్టర్ గారు ప్రార్థన చేస్తూ విజ్ఞాపన కూడికలో చెప్పాడు ఒక మాట. అమ్మా, రేపు భయంకరమైన వర్షం పడుతుంది కనుక మీరు మందిరానికి వచ్చేటప్పుడు
మీతో పాటు గొడుగులు తెచ్చుకోండి. చక్కగా గొడుగులు తెచ్చుకోండి. ఆరాధన అయిపోతే మీరు తడవకుండా చక్కగా ఇంటికి వెళ్ళిపోవచ్చు అని. చాలా చక్కగా అందరూ కూడా అబ్బా మంచిది, ఏంటి ఏప్రిల్ నెలలో భయంకరమైన ఎండలు ఉంటాయి కదా, ఈ ఏప్రిల్లో వర్షం పడటం ఏంటి? నేను మన కర్నూలులో వర్షం పడింది తెలుసా మీకు? చాలాసేపు 4:30 నుంచి 5 గంటల వరకు. ఏంటి వర్షం పడటం అని చాలామంది అనుకున్నారు. చక్కగా వారందరు ఇళ్ళకి వెళ్ళిపోయారు. ఆదివారం ప్రారంభమైంది. అందరూ ఒకరి తర్వాత ఒకరు వచ్చి కూర్చుంటా ఉన్నారు. ఈ చిన్న పాప వస్తా వస్తా ఏం తెచ్చుకుందో తెలుసా? గొడుగు తెచ్చుకుంది. గొడుగు తెచ్చుకుని గోడకి అక్కడ నిలవబెడతా ఉంది. అందరూ ఆ పిల్లకి వెళ్ళే చూస్తున్నారు కదా. కొన్నిసార్లు విచిత్రంగా చూస్తారు కదా. మనం కూడా ఎక్కడికన్నా వెళ్ళి ఎల్లంగా అందరూ మనకెళ్ళి ఇటు చూస్తారు. అట్లా అందరూ ఆ పాపకి వెళ్ళి చూశారు. ఏంటి పాప గొడుగు తెచ్చుకుంది, ఇంత భయంకరమైనటువంటి ఎండలుంటే ఎక్కడ వర్షం పడిద్ది అనేసి అందరూ అనుకున్నారు. ఇక ప్రార్థన అయిపోయింది. పాస్టర్ గారు చెప్పాడు ఏమని? గత రాత్రి నేను మీకు చెప్పాను, రేపు వర్షం పడుతుంది ఆరాధన అయిపోతేనే. కనుక మీరందరూ కూడా ఆరాధన అయిపోతే వెళ్ళిపోతారు. కాబట్టి ఎంతమంది గొడుగులు తెచ్చుకున్నారంటే ఆ పాప ఒక్కతే తన హస్తాన్ని చూపించింది. అయ్యగారు నేను గొడుగు తెచ్చుకున్నాను, మీరు చెప్పినట్లే నేను గొడుగును తెచ్చుకున్నాను అనగానే చాలా మరి పాస్టర్ గారికి సంతోషం వేసినప్పటికీ మరో పక్కన బాధ వేసింది. ఎందుకో తెలుసా? ఏ ఒక్కరు తెచ్చుకోవాలా, ఆ చిన్న పాప ఒక్కతే గొడుగు తెచ్చుకుంది. చక్కగా పాటలు పాడారు, వాక్యం అయిపోయింది, కానుకలేసారు. మరి ఆరాధన ముగింపు ప్రార్థన చేసి పాస్టర్ గారు చెప్పాడు ఆరాధన అయిపోయింది, దయచేసి అందరూ కూడా వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేయండి, మందిరం తలుపులు మూయబడతాయి అన్నప్పుడు అందరు బయటికి వెళ్ళిపోయారు. మందిరం యొక్క తలుపులు మూసేశారు. మెల్లిగా వర్షం ప్రారంభమైంది. చాలా ఉధృతంగా, చాలా పెద్దగా వర్షం పడటం మొదలుపెట్టింది. ఈ పాప గొడుగు తెచ్చుకుంది కదా, చక్కగా ఆ వర్షంలో గొడుగు వేసుకుని ఆ ప్రభువును స్తుతిస్తా ఉంది. ఈరోజు చాలా మంది జీవితంలో దైవజనుని మాట వినరు, దైవజనునికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ, దైవజనుని అవమానపరుస్తూ, దైవజనుని హేళన చేస్తూ, దైవజనునికి ఏవైతే నచ్చవో అవి చేస్తూ బ్రతుకుతూ ఉంటారు కొంతమంది. అయితే వాక్యం చెప్పుచున్నది గలతీలకు రాసిన పత్రికలో, పోకుడి దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరుపును. దేవుడు వెక్కిరింపబడడంట, దేవుడు వెక్కిరింపబడడు. ఒకవేళ నువ్వు ఎక్కిరిస్తున్నావేమో, నీవు ఎగతాళి చేస్తున్నావేమో, కానీ దేవునికి ఇష్టమైనటువంటిది విశ్వాసం. ఆ విశ్వాసమును ఎవరైతే కలిగి ఉంటారో, ఆ విశ్వాసమునందు ఎవరైతే బలపడతారో, ఆ విశ్వాసమునందు ఎవరైతే నిలకడగా నిలిచి నడుచుకుంటారో దేవుడు వారిని ఇష్టపడతాడు. ఈరోజు చాలా మంది మరి దేవునికి ఇష్టమైన బిడ్డలుగా ఉంటల్లా, సాతానికి ఇష్టమైన బిడ్డలుగా ఉంటున్నారు. సాతాను ప్రేమించే మనుషులకి ఇష్టంగా ఉంటానికి చూస్తున్నారు. దయతో గమనించండి. ఈ మాటలు వినుచున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ అంత్య దినములలో విశ్వాసము లేకుండా
దేవునికి ఇష్టులై ఉండుట అసాధ్యం. విశ్వాసము అనగా విధేయత, విశ్వాసము అనగా లోబడుట, విశ్వాసము అనగా ప్రేమించుట, విశ్వాసము అనగా గౌరవించుట, విశ్వాసము అనగా వెంబడించుట. మీరు కేవలం విశ్వాసం అంటే నమ్మకమే అనుకుంటున్నారేమో. నమ్మకము కాదు. స్టడీ అంటే ఏంటి? చదవడమేనా? చదువు వెనక ఎన్ని ఉన్నాయి? జ్ఞాపకం పెట్టుకోవాలా, ఎగ్జామ్స్ రాయాలా, డిసిప్లిన్ రావాలా, తర్వాత ఈ యొక్క చక్కని ప్రవర్తన, క్యారెక్టర్ ఉండాలా. ఇవన్నీ ఉంటేనే నీవు చదువుకుంటున్నట్లు. అలాగే విశ్వాసము అంటే విశ్వాసములో విధేయత ఉండాలి, విశ్వాసములో గౌరవం ఉండాలి, విశ్వాసములో లోబడుతుండాలి, విశ్వాసములో వెంబడించుతుండాలి. విశ్వాసం అనంగాల్నే అమ్మయ్యా దేవుని నేను నమ్ముకున్నాను, బాప్తీసం పొందాను, చర్చికి వెళ్తున్నానంటే ప్రయోజనమో లేదు. అబ్రహాము విశ్వాసముతో దేవుణ్ణి నమ్మాడు, దేవునికి లోబడ్డాడు. అబ్రహామా, నీ కుమారుడైన ఇస్సాకును నాకు బలియమన్నప్పుడు వెనుదిరిగాడా? ఎదిరించాడా? పారిపోయాడా? ఒప్పుకోలేదా? ఏం చేశాడు? లోబడ్డాడు. తండ్రి నీవే ఇచ్చావు, నేను నీకే ఇస్తా. ఇస్సాకును తీసుకొచ్చాడు, కట్టెల మీద పండుకోబెట్టాడు. కత్తి తీసి బలి ఇవ్వబోతుంటే దేవుడేమన్నాడు? అబ్రహామా ఆగు, నీవు నా మాటకు లోబడి నీ విశ్వాసమును చూపించావు. ఈరోజు చాలా మంది విశ్వాసము లేని మనుషులు ఉంటున్నారు. వారిని మనం ఎంత ప్రేమించినా వారు అవిశ్వాసులే. కాబట్టి ఆ విశ్వాసము లేనటువంటి జీవితాలు దేవునికి ఇష్టమైనవి కావు. అందుకనే విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టులై ఉండుట అసాధ్యం. ఈ జీవిత యాత్రలో మనము దేవునికి ఇష్టమైన బిడ్డలుగా ఉండాలి. అనగా దేవుని తర్వాత రిప్రజెంటేషన్ ఎవరంటే దైవజనుడు. దైవజనుని యొక్క మాటకు, దైవజనుని యొక్క ఆలోచనను ఎవరైతే లోబడతారో, విధేయత చూపిస్తారో, ప్రేమిస్తారో, గౌరవిస్తారో, వెంబడిస్తారో వారు మరి పాస్టర్ గారికి కూడా ఎలా ఉంటారంటే ఇష్టమైన బిడ్డలుగా ఉంటారు. ఈరోజు విశ్వాస జీవిత యాత్రలో మనము దేవునికి ఇష్టమైన బిడ్డలుగా ఉండాలి. దేవునికి ఇష్టమైన బిడ్డలుగా ఉన్నామంటే లోకములో దైవజనులకు కూడా ఇష్టమైన బిడ్డలమే. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాటలు వినుచున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, నా జీవితంలో దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవించాలి అంటే చాలా ప్రాముఖ్యంగా దేవునికి లోబడడం నేర్చుకోవాలి. లోబడితేనే నీవు విశ్వాసములో నిలవబడగలుగుతావు. ఈరోజు చాలా మంది లోబడటల్లా, అందుకే వారు వీరుల జాబితాలో ఉంటల్లా. వారు దేవునికి వ్యతిరేకముగాను దేవునికి విరోధముగాను ప్రవర్తిస్తూ సాతాను యొక్క గుంపులో చేరుతున్నారు.
సాతానుతో కలిసి వారు జీవించటం వల్ల దేవునికి దూరమైపోతున్నారు. కనుక ఇట్టి దుర్దినములలో నా ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడలారా, దేవునికి ఇష్టమైన బిడలుగా మనము జీవించాలి అంటే ఇదిగో 5 విషయాలను మీరు కలిగి ఉండండి. మొదటిది దేవునికి లోబడటం, రెండవది దేవునికి విధేయత చూపించడం, మూడవది దేవుణ్ణి ప్రేమించడం, నాలుగవది దేవుణ్ణి గౌరవించడం, ఐదవది దేవుణ్ణి వెంబడించడం. వెంబడించకపోతే మన జీవితానికి కావలసినటువంటి వనరులు సమకూర్చబడవు. చూడండి, కొన్నిసార్లు ఆ పశువులను గనక గమనిస్తే పశువులు ఏం చేస్తాయి అంటే తమ పిల్లలను మేతకు తీసుకెళ్తాయి. ఆ పొలాలలోకి తీసుకెళ్ళి ఈ పెద్ద పశువు ఆ పిల్లల్ని మంచి మేత కలిగిన స్థలానికి తీసుకెళ్తున్నప్పుడు ఆ పిల్లలు కనుక వెళ్ళలేదు అనుకోండి, అవి ఏం కోల్పోతాయి? మంచి మేతను కోల్పోతాయి. అందుకే పిల్లలు వారి తల్లులను వెంబడిస్తూ ఉంటాయి. వాటికి తెలుసు ఎక్కడ మంచి మేత ఉంటుంది, ఎక్కడ బలమైనటువంటి ఆహారం ఉంటుంది, ఎక్కడ ఒక శ్రేష్టమైన జీవితం ఉంటుంది, ఎక్కడ దేవుణ్ణి ఘనపరిచేటువంటి, దేవుణ్ణి మహిమపరిచేటువంటి, దేవుని యొక్క దీవెన పొందేటువంటి ప్రాంతము తల్లులకు తెలుసు, పెద్దలకు తెలుసు. కనుక వారెప్పుడైతే ఆ స్థలాలను మనం తీసుకెళ్తున్నారో మనం వెంబడించకపోతే ఏమైపోతామో తెలుసా? అవిధేయులుగా మిగిలిపోతాం. కనుక ఈ యొక్క అంత్య దినములలో, ఈ అపాయకరమైనటువంటి కాలములో, ఈ తపస్సు కాలమందు లెంట్ ఫర్ స్ట్రెంగ్త్ ఆఫ్ సోల్, ఈ యొక్క లెంట్ ప్రేయర్స్ మన ఆత్మను బలపరిచేయుగుండాలి. లెంట్ ఫర్ స్ట్రెంగ్త్ ఫర్ సోల్, మన ఆత్మను బలపరిచే ఈ తపస్సు కాలములో ఒక మంచి విశ్వాసమును కలిగి దేవునికి ఇష్టమైన బిడ్డలముగా జీవించుటకు మనలను మనం ఏం చేసుకోవాలంటే సిద్ధపరచుకోవాలి. లోకంలో ఒక సామెత ఉంది, తాను చెడ్డ కోతంట వనమంతా చెరిపిద్ది. కనుక మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. పరిశుద్ధ గ్రంథం చెప్పుచున్నది, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎప్పుడు ఎవరిని మృంగుదం పాడు చేద్దామా అని వాడేం చేస్తా ఉంటాడు? తిరుగుతా ఉంటాడు. నువ్వు బాగున్నావులే, ఆహా వచ్చిద్ది నీ పక్కన కూర్చుంటది. కూర్చుని ఏం చేసిద్ది? నీకేయో చెబుతా ఉంటది. నువ్వు చాలా చక్కగా ప్రార్థనాపూర్వకంగా దేవుని వాక్యానికి లోబడుతూ, దేవుణ్ణి ప్రేమిస్తూ, దేవుణ్ణి వెంబడిస్తూ, దేవుణ్ణి గౌరవిస్తూ, దేవుని కొరకే బ్రతుకుచున్నా నిన్నేం చేసిద్దంటే కొంచెం డిస్టర్బ్ చేసిద్ది. ఏంటి, లిఫ్టిక్ పెట్టుకోలేదే నీవు? నేను లిఫ్టిక్ కొనిస్తా, వస్తావా నాతో? మరి మనకు ఆశ కదా. ఏం శ్రీవల్లి, లిఫ్టిక్ అంటే ఎవరికైనా ఆశ. రైట్, వస్తానక్క. నిన్నేం చేసిద్దంటే మెల్లగా షాపింగ్ తీసుకుపోతాయి. ఆ షాపింగ్లో నిన్ను మెల్లిగా ఏం చేసిద్దంటే, అది చూడు ఇంకా బాగుంది, ఈ లిఫ్టిక్ చూడు ఇంకా బాగుంది. లిఫ్టిక్ కొనిచ్చినాక ఇంకా ఏమంటావు అంటే, నీకు అక్క 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 ఫేషియల్ చేసుకోవడానికి, ఫేషియల్ నాకు ఫేషియల్ చేసుకోవాలని ఉంది అనగానే స్క్రబ్ కొని అక్క అనగా స్క్రబ్ కొని. ఇక నువ్వేమైపోతావు? దేవునికి లోబడటం, దేవునికి విధేయత చూపించడం, దేవుణ్ణి ప్రేమించడం, దేవుణ్ణి గౌరవించడం, దేవుణ్ణి వెంబడించడంలో నీవు కొంచెం లేజీ అయిపోతావు. ఎందుకు? ముందు స్క్రబ్ పెట్టుకోవాలి. 8:30 అయింది, 9 పోదాం,
లిప్టిక్ పాటలు పాడమంటే కదా. కొన్ని సమయాలలో అపవాది దేవుని పిల్లలమైన మనలను అనేక రీతులుగా పాడు చేస్తుంది. పాస్టర్ గారు, మీకేం పాస్టర్ గారు భలే ఉన్నారు, అబ్బా భలే అందంగా ఉన్నారు, మీరు భలే సూట్ వేసుకున్నారు, భలే టై కట్టుకున్నారు, అబ్బా చుక్కల్లో చంద్రుడు మా అల్లుడు అన్నట్టు కొంతసార్లు సాతాను దైవజనులను కూడా పాడు చేసింది. దైవజనులను కూడా చాలా ఇబ్బందులు పెట్టింది. దైవజనులను కూడా లోకములో, పాపములో, శాపములో, అనేక ఆర్థిక ఇబ్బందుల్లో పడే మనము చాలా జాగ్రత్తగా మనలను మనం ఏం చేసుకోవాలంటే బలపరుచుకోవాలి. మనలను మనము సరి చేసుకున్నప్పుడు దేవుని యొక్క శక్తివంతమైనటువంటి ఆ విశ్వాసాన్ని మనం పొందుకుంటాం. పరిశుద్ధ గ్రంథములు మరి విశ్వాసముతో ఉన్నటువంటి ఒక చిన్న పిల్లవాడిని మనం గమనిస్తే, ఆ చిన్న పిల్లవాడు దేవుని మాటలు వినటానికి వస్తా ఏం తెచ్చాడు చెప్పండి? చెప్పాలా గట్టిగా? 5 రొట్టెలు 2 చేపలు. వాడొక్కడు తినటానికి తీసుకొచ్చాడు. కానీ అక్కడ ఎంతమంది ఉన్నారు? ఇంచుమించు 5,000 మంది పైన ఉన్నారు. సరిపోతాయి అవి? సరిపోతాయా? సరిపోవు. వాళ్ళమ్మ వాడికొక్కడికే తినటానికి పెట్టింది. కానీ ఆ పిల్లవాడు విశ్వాసముతో, యేసు నా దగ్గర ఇదిగో చేపలు 2 చేపలు 5 రొట్టెలు ఉన్నాయి, ఇదిగో అని ఇస్తే అక్కడ శిష్యులు ఏం చేశారు తెలుసా? రే ముసుకో, కూర్చో, నీకొక్కడికే సరిపోవు, ఇంతమందికి అవి సరిపోతాయా అన్నాడు. కానీ ఆ పిల్లవాని యొక్క విశ్వాసమును యేసు ప్రభు గమనించాడు. ఆ పిల్లవానిలో ఉన్నటువంటి విశ్వాసమును యేసు ప్రభు గ్రహించి అవి తీసుకురండి అనగానే ఆ ఒక చిన్న గంప యేసు ప్రభు చేతికి ఇవ్వబడ్డప్పుడు యేసు ప్రభువు మరి ప్రార్థన చేసి వాటిని ప్రజలకు పంచమన్నప్పుడు 5,000 మంది తినగా ఇంకా ఎన్ని గంపలు మిగిలినాయి? 12 గంపలు మిగిలినాయి. పిల్లవాడు విశ్వాసముతో ఇచ్చినటువంటి ఒక్క గంపకు దేవుడు తనకెన్ని గంపలు ఇచ్చాడో తెలుసా? 12 గంపలు. ఈరోజు నీవు దేవునికి ఇష్టమైన బిడ్డగా జీవిస్తే, ఈరోజు నీవు దేవునికి లోబడి జీవిస్తే, ఈరోజు నీవు దేవుణ్ణి ప్రేమిస్తే, నీ జీవితములో 12 గంపల ఆశీర్వాదముతో నీవు జీవిస్తావు. 12 గంపల ఆశీర్వాదం ఎంత గొప్పది! నీ దగ్గర ఉన్నటువంటి 5 రొట్టెలు 2 చిన్న చేపలు 12 గంపలంటే ఎంత పెద్దగా అయిపోయినాయో చూడండి. కుటుంబం అంతా సంతోషించింది. ఈరోజు ఈ మాటలు వినుచున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ కూడా దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డగా జీవించాలి అంటే ఇదిగో దేవునికి లోబడటం నేర్చుకో, దేవునికి విధేయత చూపించు, దేవుణ్ణి ప్రేమించు, దేవుణ్ణి గౌరవించు, దేవుణ్ణి వెంబడించడం నేర్చుకో. అప్పుడే నీవు దేవునికి ఇష్టమైన బిడ్డగా మీరు జీవిస్తారని దేవుని సేవకునిగా తెలియపరుస్తూ దేవుడు తన మాటలో మన వెనుకలో దీవించి ఆశీర్వదించును గాక.